అనే రాజుని తీసుకొని విదర్భకు వెళ్ళిపోయాడు. ఇక్కడే చిన్న లిటికేషన్ ఉంది. దమయంతి తన తండ్రి అయిన భీముడికి తెలియకుండా రెండో స్వయంవరం అని కబురు పంపించింది. దీనివల్ల భీముడికి ఈ ఋతుపర్ణ అనే రాజు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఈ ఋతుపర్ణ అనే రాజు కూడా విదర్భ రాజ్యానికి వచ్చేసిన తర్వాత అక్కడ వాతావరణం ఏది స్వయంవరంలా కనిపించలేదు. అందుకు ఒకసారి డౌట్ వచ్చింది. భీముడు రాగానే ఆ వాతావరణం ఎలాగో అలా లేదు కాబట్టి కోరుండి స్వయంవరం టాపిక్ ఎత్తితే బాగుండదు కాబట్టి నవ్వుతూ పలకరించాడు. భీముడు మీరు ఎందుకు వచ్చారు అని అడగగానే ఊరికే నేను మీ ఆశీర్వచనాలు తీసుకోవడానికి వచ్చానని మాటని మార్చాడు. ఆ మాట మాట్లాడేసరికి భీముడికి ఇంకా హ్యాపీగా అనిపించి తన్ని లోపలికి తీసుకెళ్లి తనకు ఒక రూమ్ అని అరేంజ్ చేసి చాలా అలిసిపోయి వచ్చుంటారు, కొన్ని రోజుల నుండి వెళ్ళండి అని చెప్పి లోపలికి పంపించారు. దమయంతికి ఋతుపర్ణ రాజు వచ్చాడని తెలియగానే నలుడు కూడా వచ్చాడని క్యూరియాసిటీ పెరిగింది, ఆశ కూడా పెరిగింది. దమయంతి డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడకూడదు కదా. తన కోసం పనిచేసే కేసిని అనే అమ్మాయిని పిలిచి, కేసిని నువ్వు కిందకెళ్ళు, అక్కడ బాహుకా అని ఒక అతను నించున్నాడు కదా, నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతను ఎవరో ఎంక్వైరీ చేయి, జాగ్రత్తగా వినొచ్చి నాకు చెప్పు అని చెప్పింది. కేసిని కిందకెళ్ళింది.